ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి వాగ్దానం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మా అందరితో మాట్లాడండి. మా హృదయాంతరంగములు చూస్తున్న దేవుడుగా నీవు ఉన్నావు తండ్రి. ఎవరికి ఏ మాటలు అయితే అవసరమై ఉన్నాయో తండ్రి, మీరే మా అందరికీ తగిన విధముగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. Isaiah chapter 38 verse 15. He hath both spoken unto me and himself hath done it. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత గొప్ప మాట కదండి. మరి దేవుడే మాట ఇచ్చాడు, దేవుడే నెరవేరుస్తాడు. ఎంతమందికి దేవుడి రోజు మాట ఇచ్చాడండి? మరి ఎన్నిసార్లు దేవుడి మాటను మీరు తీసుకున్నారు దేవుడి దగ్గర నుంచి? సంవత్సరానికి ఒక్కసారి తీసుకునే ప్రామిస్ కాదండి. నిజంగా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. మనం దేవుడి వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఆ ప్రామిసెస్ అన్ని పట్టుకొని, ప్రభువా నాకు ఈ ప్రామిస్ చేసావు, నువ్వు సహాయం చేస్తానన్నావు, లేకపోతే నువ్వు ఈ మాట ఇచ్చావు, నాకు నెరవేర్చు తండ్రి అని ఎప్పుడైనా ప్రార్థించామా? కొంతమంది న్యూ ఇయర్ రోజు తీసుకున్న ప్రామిసే ఇంకా ప్రామిస్ అని అనుకుంటారు. ఇంకా వేరే ప్రామిసెస్ లేవు మాకి అని చెప్పి అనుకుంటుంటారు. కానీ గ్రంథ వాగ్దానంబులన్నీ మనవేనండి. ప్రతి అధ్యాయం, ప్రతి వరుస, ప్రతి వచనం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతిరోజు మనం దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు ప్రతి వాగ్దానం మనం పొందుకోవాలి. అలాగే ప్రతి వాగ్దానం నిమిత్తం మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి, దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట ఇస్తే ఏది కూడా తప్పడు. ఆయన మాట అంటే మాటే. ఆయన మనుషుడు కాదు ఆయన మాట తప్పటానికి. ఎందుకంటే ఆయన మాటల్లో సున్నా అయినా కూడా పొల్లైనా కూడా పోదు అని దేవుడు వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుందండి. దేవుడు మనకి ప్రామిస్ చేశాడు అంటే తప్పకుండా అది మన జీవితంలో ఏదో ఒక రోజు నెరవేరుతుంది అనమాట. అంతేగాని ఈరోజు దేవుడు వాగ్దానం తీసుకున్నాం కాబట్టి ఈరోజే నెరవేర్చబడాలి, మరి ఈరోజే నేను ఆ నెరవేర్పుని చూడాలి అంటే అది ఎప్పుడు జరగదండి. దేవుడు యొక్క ప్రామిసెస్లో మనం చాలా విషయాల్ని గమనించామన్నమాట. ఎప్పుడు ఆ ఒక్క ప్రామిస్ కార్డ్ చూసుకుంటూ కూర్చుంటాం. కానీ మనకి ఇచ్చినటువంటి అధ్యాయం మొత్తం చదవడం మనం నేర్చుకోవాలి. మొదటిగా దేవుడు ఏదైతే ప్రామిస్ ఇచ్చాడో, అంతేకాకుండా ప్రామిస్తో పాటు కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. మనం ఆ ఆజ్ఞల్ని పాటిస్తే తప్ప ఆ ప్రామిస్ని మన జీవితంలో క్లెయిమ్ చేసుకోలేము. ఎందుకు మన జీవితాల్లో చాలాసార్లు దేవుడి యొక్క వాగ్దానాలు నెరవేరటం లేదు, లేకపోతే ఆలస్యం జరుగుతుంది, లేకపోతే మరి ఎందుకు నేను ఆ నెరవేర్పును చూడలేకపోతున్నాను అనడానికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటిగా దేవుడు ఏమైతే అక్కడ కమాండ్మెంట్స్ ఇచ్చాడో, ఆజ్ఞలు ఇచ్చాడో, దాన్ని మనం పాటించాలి. అప్పుడే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుంది అంటే మన జీవితంలో అది క్లెయిమ్ చేసుకోవడానికి మనకు అర్హతను మనం చాలాసార్లు కోల్పోతాం అనమాట. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞని మనము తప్పకుండా పాటించేవారిగా ఉండాలి. ఇప్పుడు ఏదన్నా కాంపిటీషన్ పెట్టారనుకోండి, అక్కడ వాళ్ళు మనకి ప్రైజ్ డిక్లేర్ చేస్తారు. ఆ ప్రైజ్ని పొందుకోవడానికి ఆ గేమ్ ఆడడము, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఆడి విన్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రైజ్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి. మనము ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి, ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి అవన్నీ పక్కన పెట్టేసి, అవన్నీ మనం ఏం చేయకోకుండా ఇంకా దేవుడు నా జీవితంలో ఈ ప్రామిస్ నెరవేర్చలేదు, దేవుడు ఈ ప్రామిస్ నాకు ఇచ్చాడు కానీ దీనికి ఏమీ జరగట్లేదు అని మనం అనుకుంటూ కూర్చున్నాం. మనం ఏం చేయాలి అనేది మనకి ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానంలో ఉన్నటువంటి అధ్యాయంలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ వాక్యం చదవడం అలవాటు చేసుకుందాం. అంతేకాకుండా దేవుడు ఏం చెప్తున్నాడు ఈ విషయాన్ని బట్టి అని మొదటిగా మనం గ్రహించుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఎలా నడుచుకోవాలి అనేది మనం దేవుడి వాక్యంలో నుంచి తెలుసుకోవాలి, మనల్ని సరి చేసుకోవాలి. దేవుడు ప్రామిస్ మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం సిద్ధపడాలి. దేవుడు ఒక ప్రామిస్ చేశాడు అంటే ఆ ప్రామిస్ నెరవేరుస్తాడు. అయితే వాటన్నిటికీ ఎన్నో మరి మనం పాటించవలసినవి ఉంటాయి, అలాగే ఫాలో అవ్వాల్సినటువంటివి ఉంటాయి. మనం అవన్నీ చేయడం మొదటిగా మనం నేర్చుకోవాలి. మరి దేవుడు ఎవరికైతే ఇది నేను చేస్తానని చెప్పాడో వెంటనే ఏది కూడా వాళ్ళ జీవితాల్లో జరగలేదండి. సమయం పట్టింది. మరి యోసేపుకి కల వచ్చింది. ఏం కల వచ్చిందంటే మరి సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా సాగిలపడుతున్నాయి అని, అలాగే మరి 12 పనలు కూడా అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అని. ఎప్పుడు అతను యవనస్తుగా ఉన్నప్పుడు. అది ఎప్పుడు నెరవేరింది? దాదాపుగా కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ వాగ్దానం నెరవేర్పు చూడడానికి.
మరి ఆ వాగ్దాన ఫలంకి పొందుకోవడానికి యోసేపు ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది. అంతే కదండి. ఐగుప్తుకి బానిసలుగా అమ్మబడ్డాడు. మరి చేయని నేరానికి శిక్షణ అనుభవించాడు. చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకి రెండవ రాజుగా దేవుడు దావీదును కోరుకున్నప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుతో చెప్పండి వెళ్ళి మరి దావీదుని అభిషేకించమని. అభిషేకించాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత తప్ప దావీదు ఇశ్రాయేలుకి రాజుగా అవ్వలేదు. అయితే ఎంతో ప్రయాసపడ్డాడు. ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు. అనేక సార్లు మరణం విషయంలో తరమబడ్డాడు. నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మామ చేత అంటే సౌలే తరిమాడు. అలాగే భార్య చేత మరి హేట్ చేయబడ్డాడు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఒక పిచ్చివాళ్లగా ప్రవర్తించాడు. అలాగే ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉంటూ మరి తనకు ఉనికి లేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు దావీదు. ఇలా ఎన్నో తన జీవితంలో ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు చేసినటువంటి ప్రామిస్ అనేది అతని జీవితంలో నెరవేర్చబడింది. శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఏమీ సాఫీగా జరగలేదండి. యోసేపు జీవితంలో చూసినా అలాగే జరిగింది. అలాగే దావీదు జీవితంలో చూసినా అలాగే జరిగింది. ఇంకా ఎంతమంది జీవితాల్లో దేవుని యొక్క వాగ్దాన ఫలాలు వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళందరి జీవితాల్లో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వ్యక్తులు ఉన్నారండి బైబిల్లో. దేవుని యొక్క మాట వాళ్ళు తీసుకొని దాని ప్రకారముగా వాళ్ళ జీవితంలో జరిగించబడిన వ్యక్తులు. అయితే ఎవరి జీవితంలో అది చాలా సునాయాసంగా అయితే జరగలేదండి. ప్రతి ఒక్కరూ ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. మరెంతోమంది ఎన్నో సంవత్సరాల తరబడి ఎదురు చూశారండి దేవుడు ప్రామిస్ వాళ్ళ జీవితంలో నెరవేర్చబడ్డానికి. వాళ్ళు కష్టాలు పొందారని, వాళ్ళు ఇబ్బందులు పడ్డారని, అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నారని, ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి దేవుడు మాకు సహాయం చేయలేదని దేవుణ్ణి వాళ్ళు వదిలిపెట్టలేదండి. దేవుణ్ణి పట్టుకొని ఉన్నారు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా దేవుడు వాళ్ళ జీవితంలో ఇచ్చినటువంటి ప్రామిస్ వాళ్ళ జీవితంలో నెరవేరింది. వాళ్ళు ఎంత గొప్పగా దేవుడు ఆశ్రయించారు. ఎంత శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారో అంతకంటే అధికముగా దేవుడు వాళ్ళు ఎన్నో పోర్షన్స్గా బ్లెస్ చేశాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మాట నెరవేర్చబడ్డానికి అనేకమైన పరిస్థితులు ఇంకా ఆటంకకరంగా ఉన్నాయేమో. ఎన్నో ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నావేమో. మరి ఎన్నో కష్టాలని చుట్టుముట్టి ఉన్నావేమో. అయితే ఈ దేవుడిచ్చిన ఈ ప్రామిస్ నా జీవితంలో నెరవేరే ఛాన్సే లేదు అన్నటువంటి పరిస్థితులు జీవితంలో ఉన్నాయేమో. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అలాంటి పరిస్థితులు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మాట నిలబెడతాడు. అలాగే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి చూపిస్తాడండి. అయితే మనలో కూడా సిద్ధపాటు ఉండాలి. దేవుడి యొక్క మాటను మన జీవితంలో నెరవేర్చబడడానికి ఆ రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ మనకు కూడా ఉండాలి. అంతేకాకుండా కంప్లీట్గా మనం మన జీవితాన్ని దేవుడికి సరెండర్ చేసుకోవాలి. దేవుడికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము. కాబట్టి దేవుడు మాట ఇచ్చాడు, ఇంకా నా జీవితంలో నెరవేర్చబడ్డం లేదని చెప్పి సొనగక గొనగక మరి దేవుడు ఇచ్చాడు అంటే తప్పకుండా నెరవేరుస్తాడన్న విశ్వాసంతో అబ్రహాము లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలండి. ఎదురు చూసేవారిగా, ఓపికగా ఆయన చేసేటువంటి అద్భుత కార్యాన్ని రిసీవ్ చేసుకునేవారిగా ఉండాలి. ఈరోజు అంత ఓపిక ఉందా అండి మనకు? అంత విశ్వాసం ఉందా? దేవుడు ప్రామిస్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తాడు, నేను ఓపికగా ఉండాలి ఆయన కార్యాలు చూడ్డానికి అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో తప్పకుండా మనందరి జీవితాల్లో దేవుడు ఆ ప్రామిస్ని నెరవేరుస్తాడు. ఓపిక లేకుండా, కనిపెట్టే స్థితి లేకోకుండా దేవుడు ప్రామిస్ నా జీవితంలో జరగాలంటే ఇది అసాధ్యం. కాబట్టి కనిపెట్టడం నేర్చుకుందాం, ఓపికగా దేవుడి వైపు చూద్దాము. తప్పకుండా ఆయన ఏమైతే మనకి ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ని మన జీవితంలో నెరవేర్చబడ్డం కూడా మనం చూస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభువా మీకు స్తుతులు, ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మరి మీ యొక్క వాగ్దాన నెరవేర్పు కోసం మేము అందరం ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే మేము చేయవలసినవి, మేము పాటించవలసినవి, లోబడవలసినవి ఇంకా చాలా ఉన్నాయి తండ్రి. ఎక్కడెక్కడైతే మేము లోబడలేకపోయామో, చేయలేకపోయామో ఈరోజు సమర్పించుకుంటున్నాము. సరిచేయండి ప్రభువా, నీ మాటకి లోబడి నీ చిత్తం చేయటానికి, తద్వారా మీరు ఇచ్చేటువంటి ఆ గొప్ప వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి మా అందరికీ కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.